రైమత్నగర్లో ప్రచారం నిర్వహిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మనతో ఉన్నారు. ప్రచారం ఎట్లా జరుగుతుంది సార్? ఎట్లా జరుగుతుంది ప్రచారం? ఏం చెప్తున్నారు ఓటర్లు? ఆయన జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లోని ఏవైతే ఈనాడు ఎన్నికలు జరుగుతున్నామో రైమత్నగర్ డివిజన్లో మనం ఉన్నాం. ప్రజలందరూ పేదవాడి పక్షపాత ప్రభుత్వంగా, పేదవాడికి అండగా ఉండే ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇందిరమ్మ ప్రభుత్వం ఉంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మిత్రుడు సోదరుడు నవీన్ యాదవ్కి అత్యధిక ఓట్లు వేసి మంచి మెజార్టీతో ఈ ఓటర్లంతా గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారన్నది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి కారణం ఒక్కటే, ప్రభుత్వం ఏర్పడిన 20-21 నెలలలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని 1,00,000 కోట్లు కాళేశ్వరం కట్టి కొల్లగొట్టిన పేదవాడి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం పేదవాడికి ఈనాడు అండదండలుగా భరోసా ఇస్తూ ముందుకు నడుస్తుంది. కాబట్టే ఈ ప్రభుత్వానికి ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో మంచి మెజార్టీతో జీవించబోతున్నారు. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాల్లోకి వస్తే సన్న బియ్యం ఇచ్చిన ప్రభుత్వం ఈ ఇందిరమ్మ ప్రభుత్వం, పేదవాడికి ఆడబిడ్డకి ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని కల్పించిన ప్రభుత్వం, ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని కల్పించిన ప్రభుత్వం ఈ ఇందిరమ్మ ప్రభుత్వం. ఇలా 200 యూనిట్లు పేదవాళ్ళకి ఉచిత విద్యుత్ ఇచ్చిన, ఇంటికి ఉచిత విద్యుత్ ఇచ్చిన ప్రభుత్వం ఈ ఇందిరమ్మ ప్రభుత్వం. సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 16 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన ప్రభుత్వం ఈ ఇందిరమ్మ ప్రభుత్వం. ఈ ఇందిరమ్మ ప్రభుత్వం పాత రేషన్ కార్డులో కొత్త పేర్లు కూడా చేర్చిన ప్రభుత్వం ఈ ఇందిరమ్మ ప్రభుత్వం. ముఖ్యంగా ఇళ్ల విషయానికి వచ్చినప్పుడు ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇళ్ళు మొదటి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో కలిపి 4.5 లక్షల ఇళ్ళు ఇచ్చాం. ఇంకా 3 విడతల్లో ఇళ్ళు ఇస్తాం. అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తాం. ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా అనేక మంది నా ప్రచారంలో ఇళ్ళ స్థలాలు అడగటం జరిగింది. అర్హులైన పేదవాళ్ళందరికీ ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వటంతో పాటు ఇది పేదోడి ప్రభుత్వం, పేదోడి కోసం పనిచేసే ప్రభుత్వం. మీరేమో 6 గ్యారెంటీలు అమలవుతున్నాయని చెప్తున్నారు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ఓడిపోతేనే 6 గ్యారెంటీలు అమలవుతాయని చెప్పేసి నిన్న కేటీఆర్ చెప్తున్నారు. ఏం చెప్తారు? అంటే 10 సంవత్సరాలలో ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని కొల్లగొట్టిన మీకు 20 నెలల ఈ ప్రభుత్వాన్ని విమర్శించడానికి కనీసం జ్ఞానం ఉండాలి. పేదోడికి ఇళ్ళు కట్టిస్తే నాకు కమిషన్ రాదని, కాళేశ్వరం కడితే 1,00,000 కోట్లు కమిషన్ వస్తుందని కాళేశ్వరం కట్టడానికి మొగ్గు చూపిన నీరు ఈ జూబ్లీహిల్స్లో ఓటు అడిగే నైతిక హక్కు మీకు ఎక్కడుంది? కేవలం మేం చేసిన దానికే రిబ్బన్లు కడిగేస్తున్నారు తప్ప 2 సంవత్సరాల్లో 2 లక్షల కోట్లు అప్పు చేసి ఒక్క ఇటుక పెట్ల కూడా చేసింది లేదని చెప్పి చెప్తున్నారు పదే పదే. 2 లక్షలు కాదు, 2 లక్షల పైచలక ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పు తెచ్చి నువ్వు చేసిన అప్పుకి అసలు మిత్తి కడుతుంది ఈ ప్రభుత్వం. అది ఇంకో దానికి వాడలేదు మా ప్రభు, నీకు తెలియంది కాదు. 8,19,000 కోట్లు నువ్వు అప్పు చేసిపోతే ఆ అప్పు అసలు మిత్తి కట్టడం కోసం మళ్ళీ 2 లక్షల చిల్లర అప్పు చేసి అవి కట్టాను తప్ప ఆ డబ్బు మేము చేసే సంక్షేమ కార్యక్రమాలకో అభివృద్ధికో ఆ డబ్బుని వాడలేకపోయాం. బీజేపీ చెప్తుంది అసలు కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఎట్లా అడుగుతుంది, 20 నెలలుగా కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిందని చెప్పేసి బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నాడు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కానీ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన ఆనాటి పెద్దలు కానీ వీళ్ళిద్దరూ ఒకే తానుబట్టలు. పార్లమెంటు ఎన్నికలు వచ్చినప్పుడు రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి వేస్తారు. ఇక్కడ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు బీజేపీ పార్టీ బీఆర్ఎస్ వాళ్ళకు ఓట్లేస్తారు. వీళ్ళిద్దరూ తోడు దొంగలు. ఇద్దరు ఆశయం, ఇద్దరు ఆలోచన ఒక్కటే. వీళ్ళిద్దరూ కలిసే ఈనాడు జూబ్లీహిల్స్లో బీజేపీ కలిసే కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించడానికి ప్రయత్నం. ఫైనల్గా చెప్పండి, నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ బీఆర్ఎస్ గెలిస్తే పథకాలు ఆగిపోతాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి నిజంగా అట్లాంటి సిచ్యువేషన్ ఉందా? ఒకవేళ బీఆర్ఎస్ గెలిస్తే ఫ్రీ బస్ రాదని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి రాదని చెప్తున్న పరిస్థితి. అంటే ముఖ్యమంత్రి గారు అన్నదానికంటే
ఆనాడు 10 సంవత్సరాలు ఎలగబెట్టిన మంత్రులు బాడీ లాంగ్వేజ్ ఎలా ఉందో మీరు చూశారు, ఎలా ఉందో చేశారు. కొల్లగొట్టింది చాలదని ఇంకా కొల్లగొట్టడం కోసం ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికలని ఏజెండాగా పెట్టుకొని వాళ్ళు పనిచేసే తీరుకి ప్రతి విమర్శగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీ బంధం మరొకసారి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బయటపడుతుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ సహకరిస్తే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సహకరిస్తుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరోపక్కన 2 లక్షల కోట్లకు పైగా అప్పు తీసుకొచ్చినా కేవలం అవి కేసీఆర్ చేసిన అప్పులకు మిత్తులు కట్టడానికి అసలు కట్టడానికి సరిపోతుంది. ఇంకా మేము సంక్షేమ పథకాలకు ఇంకా స్టార్ట్ చేయలేదు, ఖచ్చితంగా త్వరలోనే స్టార్ట్ చేస్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. జూబ్లీహిల్స్లో ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీని ఇందిరమ్మ రాజ్యానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీని గెలిపించే విధంగా జూబ్లీహిల్స్ ప్రజలు అయితే ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు. సో ఖచ్చితంగా మా అభ్యర్థి భారీ మెజార్టీతో గెలిచాడని చెప్పేసి మంత్రి శ్రీనివాసరెడ్డి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తొలివెలు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలివెలుగు official.